వాజీవాదులకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. అసెంబ్లీలో గళమెత్తిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు. గంజాయి నుంచి విద్యుత్ సమస్యల వరకు అన్నింటిపైన చర్చ. విజయనగరం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కె మల్లేశ్వరరావు. గిరిజన విద్యార్థుల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. రాజీ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలకు విశేష స్పందన. మేధో శక్తిని పెంపొందించేందుకు చెస్ పోటీలు ఉపయోగపడతాయన్న డిఎస్డిఓ వెంకటేశ్వరరావు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ప్రస్తావించారు. ఇళ్ల మధ్య విద్యుత్ స్తంభాల వల్ల కలిగే అనర్థాల గురించి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ప్రస్తావించగా ప్రతి జిల్లాకు ₹1 కోటి మంజూరు చేస్తున్నామని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బదులిచ్చారు. విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాలో గంజాయి సమస్య తీవ్రంగా ఉందని పార్తీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రస్తావించగా అందుకు హోంమంత్రి వంగలపూడి అనిత బదులిస్తూ గత ప్రభుత్వంలో దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. పలు చోట్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనలో చొరవ తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరగా 5 స్టార్ గ్రేడింగ్ విధానంలో ప్రభుత్వ విద్యాలయాలకు తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బదిలిచ్చారు. ఆమదాయవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గత ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం కోసం విజన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రఫా రఫా అంటూ నడుచుకున్నారని ధ్వజమెత్తారు. మీ దృష్టికి ఒక తల్లి ఆవేదన తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. తన 16 ఏళ్ల కూతురు, డిగ్రీ చదువుతున్న కూతురు ఈ వైర్ల వల్ల, ఇంటి ముందు నుంచి వెళ్తున్న వైర్ల వల్ల ప్రాణం కోల్పోయిన వైనం ఇది అధ్యక్ష. ఆ తల్లి నా 2 చేతులు పట్టుకొని ఇప్పటికే ఆ సమస్య వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఉన్నది. ఇంకెవరికి ఇటువంటి దౌర్భాగ్యం రాకుండా, ఇటువంటి దుస్థితి రాకుండా, ఇటువంటి బాధ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా కలిసివేసిన అంశం అధ్యక్ష. ఒక పంచాయతీలో అయితే ఒక వీధిలో నుంచి ఇంకో పోలు అన్ని మేడల మించి వెళ్తున్నది అధ్యక్ష. ఇది ఎలక్షన్ల ముందరే నా దృష్టికి వచ్చింది. ఈ రోజు కూడా అది సాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. ఇది మా నియోజకవర్గానికి ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష, ఇది స్టేట్ వైడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 ఇచ్చాము. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కూడా చేయించాం. ఇటీవల బడ్జెట్ లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద ₹10 కోట్లు ఇవ్వడం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి ₹1 కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని చేసుకుంటూ వెళ్తాం. డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించడం లాంటి చర్యల ద్వారా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది అధ్యక్ష. అయితే భవనాలు, తరగతి గదులు పూర్తిగా అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సత్వరం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞాపనను సదరు మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. గత 5 సంవత్సరాలు జరిగిన ఈ అవినీతి అక్రమాలపై, నాడు నేడులో జరిగిన అవినీతి అక్రమాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరియు అసంపూర్తిగా ఉన్న ఈ భవనాలు పూర్తి చేస్తే నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఉంటుందని సదరు మంత్రి వారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. దాంతో పాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్, తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్ లో చేశాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5 ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకుని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల
ఎక్కడైనా కూడా రీసెంట్ గా నాకు తెలిసి ఒక నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది. అదే విధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రధానికం ఆలోచించాలి అధ్యక్ష. ఈ రాష్ట్రానికి విధన అవసరమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న రప్పా విధ్వంసం అవసరమా? రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో మరొకసారి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమవుతా ఉంది అధ్యక్ష. పాలనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని ప్రయాణం, లక్ష్యం లేనటువంటి చదువు, అది ఏ రకంగా అయితే మనం అనుకున్నది సాధించలేమో. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కె మల్లేశ్వర పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు జిల్లా పరిషత్ అతిథి గృహానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు గిరిజన సంఘాల నాయకులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గిరిజన విద్యార్థి చదువుకోవడానికి వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు అందించే దిశగా తన వంతు కృషి చేస్తామన్నారు. గిరిజన సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్తానని అన్నారు. పలువురు గిరిజన సంఘాల నాయకులు ఆయనకు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజన విద్య పట్ల లక్షల కోట్లు ఖర్చు పెట్టి విద్యని ముందు తీసుకెళ్ళి ఆలోచిస్తుంది. అలాంటి సందర్భాల్లో విద్య పైస్థాయి గిరిజన విద్య ముందు పూర్తి స్థాయి అమలు చేయాలంటే మనం మక్కువ ప్రేమతో మాత్రమే చేయగలం తప్ప ఏదో తూతుగా మంత్రంగా చేయడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ ఉండే వార్డెన్స్ కానీ, హెచ్ఎంస్ కానీ, ఇంకా పరిధర ఉపాధ్యాయులు అందరూ కూడాను ఈ గిరిజన విద్య పట్ల మక్కువతో పనిచేసి విద్య పై స్థాయి తీసుకెళ్లే విధంగా మనం అమలు చేయగలడానికి మనం శక్తి పనిచేస్తాం. నేను ఇప్పుడే కాదు, ప్రతి నెలకి 2-3 సార్లు ఈ ప్రాంతాల స్కూల్ విజిట్ చేస్తాను. అక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా ఆ ఉపాధ్యాయులు కానీ, ఆ సిబ్బంది అందరూ కూడా పనిచేయగలగాలి. కేంద్ర ప్రభుత్వం అక్రమ వాహన చట్టాలను తీసుకొని వచ్చి లారీ పరిశ్రమ కుదేలయ్యేలా వ్యవహరిస్తుందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వైవి ఈశ్వర్ ఆరోపించారు. విజయనగరం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాతబడిన లారీలకు ఫిట్నెస్ ఇవ్వడంతో రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అధిక మొత్తంలో చలానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లారీ పరిశ్రమను పక్కన పెట్టాయన్నారు. లారీ కార్మికులకు ఉపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లారీ కార్మికులందరూ సంఘటితంగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కేఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కూడా మనకి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు మన యూనియన్ అంటే ఎక్కడికైనా వెళ్తే యూనియన్ ఉందని అంటే యూనియన్ అంటే పార్టీలో ఉన్నాయి, భయపడేవారు. ఇప్పుడు అదేం లేదు. ఈ మధ్య డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిస్తా, అది కూడా మన మీదకే ఎదుగుతుంది. ఆ పోలీసులు కూడా యూనియన్ మాకు సంబంధం లేదు, మాకు కంప్లైంట్ వచ్చింది, అది మీరు చూసుకోవాలి తప్పి మ్యూచువల్కి వెళ్ళాలి తప్పించని చెప్పేసి అది కూడా మనకి పోలీసులు ఎక్కువ ఇన్వాల్వ్. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో ఇచ్చి ఈ ప్రస్తుతం ఉన్నదాన్ని హోల్డ్ చేయమని చెప్పి అక్కడ కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో చేయమని చెప్పినా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని కూడా వాళ్ళు దాన్ని తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా దాన్ని అమలు చేయాల. అమలు చేయకపోయేసరికి మళ్ళీ వేరే ప్రత్యేకంగా నోటిఫికేషన్ తయారు చేస్తానని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈలోపు మేము రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫికేషన్ ఒకటి తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ఉన్న రేట్లు కంటిన్యూగా అయ్యేటట్టుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేము ఎఫ్సీ ఛార్జీలన్నీ కూడా తీసుకొచ్చి మా డ్రైవర్లని, ఓనర్ కమ్ డ్రైవర్లను కాపాడాల్సిన అవసరం ఒకటి ఉంది. జిల్లాలో 2015-16 సంవత్సరం నుండి 2018-19 సంవత్సరం వరకు ఎన్ఎస్ఈఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన నిరుపేద ఎస్సీ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 319 ద్వారా 31/12/2025 నాటికి బకాయి పడిన రుణాలకు వడ్డీ మాఫీ చేయడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు డి వెంకటేశ్వర పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు.
297 మంది ఎంఎఫ్డిసిలకు లబ్ధిదారులు వారి అసలును గడువు తేదీలోగా చెల్లించడం ద్వారా 96,58,452 రూపాయలు వడ్డీ మాఫీ పొందవచ్చన్నారు. త్వరితగతిన అసలు మొత్తాన్ని చెల్లించాలని కోరారు. 2015-16 నుంచి 2019 వరకు తీసుకున్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి రుణాలకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి గతంలో వచ్చినటువంటి కరోనా పరిస్థితుల దృష్ట్యా మరి వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వం ఈ మధ్య ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఏదైతే ఉందో ఈనాటికి ఆ అసలు కట్టితే పూర్తిగా దాని మీద ఉన్నటువంటి వడ్డీని మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. జిల్లాలోని గిరిజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మి అప్పలరాజు దొరికారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ స్టేట్ మెంబర్ కె మల్లేశ్వరరావుకు అప్పలరాజు ద్వారా వినతి పత్రాన్ని అందజేశారు. చాలా గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ రహదారులు లేవని, రహదారులు నిర్మించాలన్నారు. జిందాల్ పరిశ్రమ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. బొబ్బుల్లో ఏదైతే గిరిజన గ్రామాలు కరెంట్ లేవని నిరసన వ్యక్తం చేశారో ఆ సమస్య పరిష్కారం చేయండి. అలాగే జిందాల్ భూముల్లో కూడా కొంచెం మందికి ఇంటి పట్టాలు ఇస్తానన్న గత కలెక్టర్ గారు ఇంటి పట్టాలు ఇస్తానన్నారు భూమి కోల్పోయిన వాళ్ళకి. అలాగే ఆ సమస్యను కూడా దర్యాప్తు చేయమని చెప్పేసి, అలాగే ఆర్ఎఫ్ఆర్ పట్టాలపైన, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన, భూసేకరణ విషయం పైన, అలాగే చాలా గ్రామాలకి మౌలిక సదుపాయాలు లేవని చెప్పి ఆ సమస్యలన్నింటి మీద ఈరోజు ఎస్టీ కమిషనర్ గారికి గిరిజన చేసి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే 9 నియోజకవర్గాలు ఉన్నామో ఉమ్మడి జిల్లాలో అందరం కూడా జిల్లాకు ఒకరు చొప్పున వచ్చి గిరిజన చేసి తరపున జిల్లాలో ఇవి సమస్యలు ఉన్నవి, అలాగే ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి, జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మర్యాదపూర్వకంగా ఆయన కలిసి సమస్యలు ఇవ్వడం జరిగింది. నగరంలోని కంటోన్మెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నియంత్రణ టాబ్లెట్లను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగులు కడుపులో ఉండడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందన్నారు. విద్యార్థులకు ఆకలి తగ్గిపోవడం జరుగుతుందన్నారు. ఏడాదికి ఒక్కసారి తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్లను వేసుకోవాలని సూచించారు. విజయనగరం నుంచి గజపతినగరం వస్తున్న టాటా మ్యాజిక్, పార్తీపురం నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం ఢీకొన్న ఈ ఘటనలో గొట్లం దాటిన తర్వాత జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 4గురికి తీవ్ర గాయాలు కాగా 6గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని 108లో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. వ్యాన్ వచ్చి నేను ఎక్కడైనా బస్సు వస్తుంది, బస్సు ఎక్కుతాను రా బాబు, మాకు బస్సు గట్టా వెళ్తాను, వ్యాన్ గట్ట ఎక్కను నేను అంటే ఆడ వెళ్ళిపోతున్నాం కదా సార్, 2 సార్లు జేఎన్టీ నాకు అప్పుడు ఫోన్ వచ్చింది. జేఎన్టీ మా మిస్సెస్ తోటి మాట్లాడుతున్నాను, ఆవిడ కట్ చేస్తున్నారు. కరెక్ట్ సడన్గా ఆ బస్సును ఈ వ్యాను వచ్చి గుద్దిసే వెంటనే ఒక 5 నిమిషాల వరకు నాకు సెన్స్లెస్ అయిపోయింది. నేను నా అంతటికి నేనే లేచి కొంచెం మెడిటేషన్లా చేసుకొని ఆ పక్కన డ్రైవర్ ఎవరికో ఒక అతనికి బాగా దెబ్బ తగిలిస్తే ఆ తువ్వాలు కట్టుంటే కట్టి అతను నేనే కట్టి నేను పక్కకు కూర్చున్నాను. నాకు కాకపోతే ఈ బుర్రకి బ్లడ్ బాగా ఎక్కువ వచ్చింది. జేఎన్టీ దాటిన వెంటనే మన అక్కడ ఆర్కే టవర్స్ ఉంది కదండి, అక్కడికి. ఎలా ఉందండి వాళ్ళ పరిస్థితి? మరి నేను తర్వాత ఆటో వస్తే ఆటోలో వచ్చేసాను నేను హాస్పిటల్కి. నేను వస్తున్నాను, అప్పుడు అంబులెన్స్ వెళ్తుంది. పార్తీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ధరాపేట సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. గుంప దేవాలయం వద్ద జరుగుతున్న జాతర నుంచి తిరిగి వస్తున్న భక్తులు 3 ద్విచక్ర వాహనాలను వరుసగా కారు ఢీకొన్నాయి. కారులో ఉన్న వ్యక్తులు మద్యం తాగి ప్రమాదకరంగా కారుకు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. గాయాలైన వారు కుర్పం చెందిన వరప్రసాద్, ప్రవళిక, రూపకళ, సంజయ్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రీడా ప్రాతిపదిక సంస్థ ఆధ్వర్యంలో క్రీడా క్యాలెండర్ పేట ఈ రోజు రాజీవ్ మైదానం నిర్వహించిన చదరంగ పోటీలు ఉత్సాహపడే వాతావరణంలో జరిగాయి. క్రీడా అధికారి ఎస్ వెంకటేశ్వర పోటీలు ప్రారంభించారు. ఇందులో గెలుపొందిన వాళ్ళు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెల ఒక్కొక్కరు అంశంపై ఇక నుంచి క్రీడా పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. సాఫ్ క్రీడాకారులు క్రీడా యాప్లో క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్కి సంబంధించిన అండర్ 13, 15, 17 అండ్ 19 ఈ చెస్ బాలబాలికలకి సెలక్షన్ కార్యక్రమం ఇక్కడ రాజీవ్ స్టేడియంలో నిర్వర్తించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం స్పోర్ట్స్ క్యాలెండర్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి నెల ఒక 2 ఈవెంట్స్ టోటల్గా 31 క్రీడాంశాలను ఎంచుకుని ప్రతి నెలలో ఒక 2 క్రీడాంశాలని జిల్లా స్థాయి సెలక్షన్స్ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలను కూడా జరిపించడం జరుగుతుంది. వీళ్ళలో ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 21, 22 తారీఖున తిరుపతిలో జరగబో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్కి మన జిల్లా తరఫున పార్టిసిపేట్ చేయడానికి మనం ఎంపిక కార్యక్రమం చేశాము. గంటకి కూడా మాకు రిజిస్ట్రేషన్స్ ఏ జిల్లా ఎంతమంది అయ్యారు అన్నది మాకు గ్రూప్స్లో వస్తున్నాయి. మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 180 మంది క్రీడాకారులు రిజిస్టర్ అయ్యారు. ఇంకో 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మాకు సహకరించవలసిందిగా మీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం అన్నారు. ఎన్సీఎస్ రోడ్లో ఉన్న వెంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మీడియా సమావేశంలో అధ్యక్షులు చలం మాట్లాడుతూ ఫిబ్రవరి 19 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు మండలం రోజులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యదర్శి గ్రంథి గుప్తా మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 జట్లుగా ఏర్పాటు చేసి 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహిస్తామని చెప్పారు. కన్వీనర్ కామరాజు మాట్లాడుతూ మొదటి రోజు ఉదయం 10 గంటలకు కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చెప్పడం జరుగుతుందన్నారు. తొలి 19/2/26 నుంచి 1/4/2026 దాకా 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించడానికి సంకల్పించడం అయింది. పారాయణం అనేది రోజుకి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 బ్యాచ్లుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్ 27 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. 6 నుండి 8 వరకు ఒక బ్యాచ్, 8 నుంచి 10 వరకు ఒక బ్యాచ్, 10 నుంచి 10:15 నుంచి 12:15 వరకు ఒక బ్యాచ్, 12:15 నుంచి 2:15 వరకు ఒక బ్యాచ్, ఒక్కొక్క బ్యాచ్ 27 పర్యాయాలు చెప్పిన 4 బ్యాచ్లు కలిపి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. దీక్షం కాలం పాటు నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం రోజుకి 4 బ్యాచ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం బ్యాచ్లో పాల్గొన్న వారందరూ కూడా అల్పాహారాన్ని, మధ్యాహ్నం పాల్గొన్న ఈ యొక్క పారాయణం బ్యాచ్లోని అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలోని పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ, శారీరక రూపేణ సహాయ సహకారాలు అందించిన వారందరూ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలిగేయాలని కోరుకుంటాం. విజయనగరం మండలం మలిచర్ల గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొని కంటి తనిఖీలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఎంపిక చేసి వారికి ఉచితంగా వైద్యశాలను చూస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో టీడీపీ నాయకులు భాస్కర్, పోలినాయుడు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మొదట వారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ 2 గ్రామాల్లో సుమారు 50 లక్షల రూపాయల రోడ్లు, కాలువలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దత్తత తీసుకున్న వెంటనే ఆరోగ్య విషయం మీద వారు దృష్టి పెట్టి ప్రజల వద్దకే వైద్యాన్ని అందించే చర్యలను తీసుకున్నారు. వారికి ఈ చర్యలను తీసుకొని ఈ గ్రామాలని అభివృద్ధి చేసే ఆలోచన దిశగా ముందుకెళ్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి మలిచర్ల శంకరపేటలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఈరోజు కంటికి సంబంధించి
అదేవిధంగా ఆయుర్వేదిక్ సంబంధించి కూడా మరి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మరి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆవిడ దత్తత తీసుకుందో ఈ 2 గ్రామాల్లో ప్రజలందరూ కూడా ముందుగా ప్రజల తాలూకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచినట్టయితే దాని ద్వారా గ్రామం అనేది అభివృద్ధి చెందడానికి తోడ్పాటవుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రామంలో ప్రతి నెల కూడా మరి ఏదో ఒక మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో మన ట్రాన్స్ఫార్మర్ కూడా, అలాగే వీధి మధ్యనున్న కరెంటు వైర్లు కూడా అవన్నీ కూడా నాయకులు సర్పంచ్ గారు, నెక్స్ట్ ఎంపీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు తెలియజేయడం వల్ల ఇక్కడ ఉన్న సమస్యలన్నింటి మీద కూడా దృష్టి పెట్టారు. ప్రథమంగా ఈ గ్రామం ఆదర్శంగా నియోజకవర్గంలో ఆదర్శంగా తయారు చేసి తద్వారా నియోజకవర్గాన్ని మొత్తానికి కూడా ఆదర్శంగా నిరూపించి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు P4 విధానంలో భాగంగానే ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ P4 విధానంలో ప్రముఖులందరూ కూడా ఒక్కొక్క గ్రామాన్ని లేదంటే ఒక్కొక్క వార్డుని దత్తత తీసుకొని అభివృద్ధి చెందించాలనేది ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం, మేడం గారి తాలూకు ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో ప్రతి గదికి సీసీ కెమెరా ఉంటుందని ఆ విభాగం అధికారి తవిటినాయుడు అన్నారు. ఆయా సీసీ కెమెరాలు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మాల్ ప్రాక్టీస్ను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద వైద్య సేవలు సైతం అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ఇలాంటి వాటిని అరికట్టడానికి మనం ప్రతి కేంద్రంలో ప్రతి రూమ్లో కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాము. సీసీ కెమెరాలతో లైవ్ స్ట్రీమింగ్ కూడాను ఇంటర్ బోర్డులో ఉండేటటువంటి జిల్లా ఆఫీస్కు అనుసంధానం చేసాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి ఇంటర్ బోర్డు కూడా ఆ డేటా మొత్తం కూడా లైవ్ అనేటువంటి టెలికాస్ట్ చేస్తున్నాం. అలాగే అన్ని కేంద్రాల్లో కూడాను వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని కూడా వినియోగించుకోవడానికి వైద్య డిపార్ట్మెంట్ కూడాను, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా రెడీగా కూడా ప్రతి సెంటర్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఫ్రీగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలు చేర్చుకొని విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు చక్కగా రాయాలని కోరుకుంటున్నాం. నగరంలో రాజీవ్ స్టేడియంలో ఈ రోజు ఉత్సాహభరిత వాతావరణంలో ఫుట్బాల్ పోటీలు జరిగాయి. చిట్టి వెంకటరమణ ఆసుపత్రి అధినేత తన కుమారుడు వైష్ణవ్ జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో సుమారు 15 పైగా జట్లు ఉత్సాహభరిత వాతావరణంలో పాల్గొన్నాయి. చిట్టి రామారావు గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఫుట్బాల్ టోర్నమెంట్ చేయడం జరిగింది. తన తనయుడు చిట్టి వైష్ణవ్ పేరు మీద ఈరోజు వన్డే నాకౌట్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరగడం జరిగింది. మరి ఈరోజు జరిగిన వన్డే నాకౌట్కి మినిమం ఒక 8 టీములు రావడం జరిగింది. అందులో మార్నింగ్ ఒక 6 టీంలు జరగడం అయిపోయింది. అలాగే మధ్యాహ్నం ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. చిట్టి వైష్ణవ్ 7-a-side ఫుట్బాల్ టోర్నమెంటు వన్డే నాకౌట్ అనమాట. ఉత్తరాంధ్ర జిల్లాలు సుమారుగా ఒక 9 జట్లు పాల్గొన్నాయి. అంటే 7-a-side అంటే 7 ఆడతారనమాట. రైట్. ఈరోజు ఉదయం ఈ టోర్నమెంట్ను ప్రారంభించింది చిట్టి వైష్ణవ్ వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వీరభద్రస్వామి గారి పుత్రిక అయినటువంటి కోలగట్ల శ్రావణి గారు ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇది ఈరోజు మాత్రమే జరుగుతుంది రాజీవ్ ఫుట్బాల్ కాంప్లెక్స్లోని. ఈ జట్టులో జాతీయ క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు. స్థానిక సత్య డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ శిబిరంలో విద్యార్థులకు పైథాన్, టాలీ, డిజిటల్ మార్కెటింగ్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగింపు సభలో కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, ప్రధాన ఆచార్యులు సాయి దేవమణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇటువంటి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే త్వరగా ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు, ఎందుకంటే కొన్ని వాళ్ళ క్రీడాకారులు చూసాం కాబట్టి కొన్ని ఇన్సిస్ట్ చేస్తుంది అందరికీ, కానీ మిమ్మల్ని ఏదో బాధ పెట్టేసి మీ బాధ నుంచి మేము ఆనందం పొందాలి అలాగే కాదు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు మాట్లాడడం లేదు, ఒక గెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడడం లేదు. ప్రతి ఒక అవకాశం, ఒక గెస్ట్ ఉన్నారు, ఆ గెస్ట్ ముందు మాట్లాడడం, ఇలాంటి సెటప్ రావాలంటే మళ్ళీ రాదు. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని
ఎప్పుడైనా ఏదైనా అవకాశం వచ్చిందనుకోండి వాడుకోవాలి ముందుగా తెలుసు, కానీ చేస్తుంటాం. ఎందుకంటే ఇలా చేస్తే పొద్దున మీరు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకటి చూసాను అంటే అందరికీ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ మన ట్రైనర్ గారు ఇచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న బహుళార్థక పశు వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ఎలాంటి వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. కోళ్లకు కూడా వ్యాక్సిన్ వేయించామని చెప్పారు. గొర్రెలు మేకలకు కూడా అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రిని సంప్రదిస్తే వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్స్ వరకు మాత్రం ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి. అది నెక్స్ట్ సీజనల్ వైజ్గా చూసుకుంటే ఈ సీజన్లో ఇప్పుడు సీజన్ మారుతుంది కాబట్టి ఎంట్రిక్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే అంటే వాంతులు కానీ విరోచనలు కానీ అవ్వక ముందు ఫస్ట్లో ఏంటంటే మనకి టెంపరేచర్ రీచ్ అవ్వటం, ఫుడ్ తినకపోవటం ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. అలా అబ్జర్వ్ చేసిన వెంటనే మీరు మన హాస్పిటల్కి తీసుకొస్తే, సకాలంలో తీసుకొస్తే ఆ సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకముందే మనం వైద్యం ఇవ్వడం జరుగుతుంది. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. నేవల్ డాక్యార్డ్ ఐఎన్ఎస్ సుకన్య ప్రాంగణం సమీప సాగర తీరం సముద్ర జిల్లాలో ఐఎఫ్ఆర్ 2026 సన్నాహక విన్యాసాలు కనుల పండగగా సాగాయి. పూర్తి స్థాయిలో నేవీ రిహార్సల్స్ అబ్బురుపరిచాయి. వైమానిక దళం సాహస విన్యాసాలతో అదరహో అనిపించింది. విదేశీ సేవల కవాతుతో సాగర తీరం సరికొత్త కళను సంతరించుకుంది. భారత నావికా దళానికి చెందిన వైమానిక విభాగం
తన అమలు పొదలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో మెరిపించి మురిపించింది. ఆ తర్వాత శత్రు సేనలపై దాడికి దిగితే ఎలా ఉంటుందో చేతల్లో చూపించింది. జమినీ బోట్లపై శత్రు మూకలపై వెళ్లడం, ఆపదలో ఉన్న వారిని హెలికాప్టర్లో వెళ్లి రక్షించడం వంటివన్నీ కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ రిహార్సల్లో 71 నౌకలు బారులు తీరాయి. ఇందులో 19 విదేశీ యుద్ధ నౌకలు, 45 భారత నౌకాదళం నుంచి మిగిలివి మర్చెంట్ నేవీ పరిశోధన నౌకలు పాల్గొన్నాయి. ఈ విన్యాసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ సాగర్ తీరాన బుధవారం స్వయంగా వీక్షించారు. కాగా ఈ విన్యాసాలను తిలకించిన వారంతా ఒళ్ళు గుగురుపరిచే విన్యాసాలు అబ్బురుపరిచాయంటూ కితాబిచ్చారు. I am feeling fine. I really enjoyed the trip. It was very nice experience. I had a good view of lot of ships and all. Really enjoyed it. बहुत अच्छा एक्सपीरियंस रहा हम लोगों का और बहुत एंजॉय कर रहे हैं और एक एक्सीलेंट एक्सपीरियंस था हमारे लिए और बहुत अच्छा लगा. बहुत अच्छा लग रहा है, सच में धूप का भी एहसास नहीं हो रहा है. बहुत अच्छा लग रहा है सब कुछ देखना. नेवी का ही हमारा खुद का ही है, सब कुछ नेवी का ही. बहुत अच्छा लग रहा है. చాలా ఫెంటాస్టిక్ ఈవెంట్ ఈరోజు చూసాము. మొత్తం ఎంటైర్ ఇండియన్ ఫ్లీట్ మొత్తం అంతటినీ చూసాం. వీ హ్యావ్ సీన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఆల్సో 46 to 56 కంట్రీస్ షిప్స్ని కానీ, మొత్తం ఎయిర్ ఫోర్సెస్ కానీ, ర్యాపిడ్ ఫోర్సెస్, స్పెషల్ ఫోర్సెస్ కానీ, సబ్మెరైన్స్ కానీ, వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్స్. ఇట్ ఈస్ వెరీ నైస్. We can see the strength of Indian Army and Indian Navy. Proud to be an Indian. Thank you. చాలా సంతోషంగా ఉందండి. వీఆర్ సెల్యూట్ ది ఇండియన్ నేవీ. ఇంకాను సో ఎప్పుడూ చూడలేదు. సో ఇన్ని యుద్ధ విమానాలు అనేటువంటివి మేము చూస్తామని కూడా ఎప్పుడు మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇంకాను సో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాటల్లో చెప్పలేనటువంటిదండి ఈ అనుభూతి అనేటువంటిది. ఉత్తర నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా సుమారు ₹1 కోటి వ్యయంతో 46వ వార్డు పరిధి కైలాసపురం రోడ్డు నుండి తాటిచెట్లపాలెం హైవే రోడ్డు వరకు ఇరువైపులా నిర్మించనున్న కాలువల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కస్తూరి నగర్, శాంతినగర్, లక్ష్మీనారాయణపురం, సంతోష్ నగర్, సంజీవయ్య కాలనీలు కలుపుతూ వీఆర్సీసీ వరద నీటి కాలువ కవర్ స్లాబ్ నిర్మించనున్నట్లు చెప్పారు. వార్డు కార్పొరేటర్ కె సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహకారంతో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు కూడా పాల్గొన్నారు. ఆల్రెడీ చేస్తున్నాము. అందులో భాగంగా రోడ్డుకి ఇరువైపులో కూడా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతుందో కాలువల నిర్మాణం, కాలువల పైన స్లాబ్స్ నిర్మాణం కోసం ఈరోజు కేవలం కాలువల మరమ్మతుల కోసం ₹1,98,00,000 శాంక్షన్ అయింది. అది నేషనల్ హైవే నుంచి ఇంకుడవుతూ ఇక్కడ దాకా వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఈ తాలూకా శాంక్షన్ కానీ, ఈ తాలూకా ప్రోగ్రామ్ ఇంత వేగంగా జరగడానికి కానీ ముఖ్య కారకులైనటువంటి గౌరవ శాసనసభ్యులు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గారి శ్రీ పిన్మస్ విష్ణుకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంది. ఎందుకంటే మేము ఇనిషియేట్ చేసినా సరే గవర్నమెంట్లో ఆయన కూడా జీవీఎంసీలో ఉన్నటువంటి అధికారులతో కానీ, అక్కడ మేయర్ గారితో కానీ, మిగతా వ్యక్తులందరితో మాట్లాడి దీన్ని త్వరితగతిన దీన్ని టెండర్ ప్రాసెస్ కానీ, దాన్ని టెండర్ నుంచి వచ్చే కాంట్రాక్టర్ దగ్గర కానీ అంతా కూడా ప్రాసెస్ ఫినిష్ చేసి దీన్ని త్వరితగతిన చేయడానికి ముఖ్య కారకులు వారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, అదేవిధంగా మా 46వ వార్డు ప్రజలతో అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. రోడ్డులో నిన్న కూడా నేను చెప్పా ఉన్నాను ఆల్రెడీ. రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఇష్యూస్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు సాల్వ్ చేసి ఆల్మోస్ట్ ₹20 lakhs జీవీఎంస్ తరఫున వాళ్ళు కట్టి ఆ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేసి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బీటీ రోడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు చదువుతో జరిగినందుకు పార్టీలు ఏవైనా సరే అభివృద్ధి సంబంధించినంత వరకు ఆయన కూడా మాతో పాటు కోఆపరేట్గా ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు వార్డులో అంటే 46 వార్డులో కట్టుమరి సతీష్ గారు వైఎస్ఆర్సీపీ నేతగా ఉంటూ ఆయన ఉన్న టైంలో ఆ పదవీ కాలంలో ఇంకా పదవీ కాలం ఉంది.
ఆ పదవీ కాలంలో ఈ వార్డ్ని అత్యున్నతంగా అభివృద్ధి చేశారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అది చేసింది ప్రజల గురించి, ప్రజలకి సౌకర్యార్థము కూడా చేయటం జరిగింది. అట్లాగే ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో 196 లక్షలతోటి ఈ ఏదైతే కైలాసపురం జంక్షన్ నుంచి హైవే వరకు రోడ్డు విస్తరణలో భాగంగా, అట్లాగే ఇది కాకుండా డ్రైనేజీ ఇవన్నీ కూడా మంచిగా డెవలప్ చేసి అసలు ఇది ఒక నేషనల్ హైవే లాగా ఇక్కడ డెవలప్ చేసినందుకు ముందుగా కార్పొరేటర్ గారికి అంటే డిప్యూటీ మేయర్ గారికి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమంలో సేనాపతి అప్పారావు వచ్చారు. అట్లాగే జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతున్నది. ఇది కేవలము 175 నియోజకవర్గాల్లో నార్త్ నియోజకవర్గము ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి పనులకు వచ్చేటప్పటికి పార్టీలు, కులాలు, మతాలతోటి సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలుపుకొని మనం అభివృద్ధి దిశగా వెళ్తున్నాము. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు ఓటేయండి అని వారు చెప్తారు, మాకు ఓటేయండి అని మేము చెప్తాము. కానీ ప్రజల సౌకర్యార్థము అభివృద్ధి పనులకైతే మాత్రం అందరూ కూడా కలిసికట్టుగానే మేము పని చేస్తున్నామని చెప్పడానికి ఆనందాశ్రమ పీఠాధిపతి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అధ్యక్షన గురుద్వార సమీప ఒక గెస్ట్ హౌస్లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు సమావేశమయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన అపచారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా గాదా శ్రీనివాసానంద మాట్లాడారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్లు సూచనగా అంగీకరించారని, పొరపాటు జరిగిందని సీఎం జగన్ అంగీకరిస్తే సమస్య సద్దుమణిగిపోతుందని అభిప్రాయపడ్డారు. లడ్డూ అపచారానికి పాల్పడిన వారిని సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షమించరని అన్నారు. టీటీడీ నిధుల కొరత లేనందున స్వయంగా గోశాలలు నెలకొల్పి పరిశుద్ధమైన నెయ్యి తయారు చేసే దిశగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే బాగుంటుందని అభిప్రాయపెట్టారు. వెంకటేశ్వర స్వామి వారి లడ్డూని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేయడమే కాకుండా 20 కోట్ల లడ్డూలని కల్తీ కెమికల్స్ని కలిపేసి నకిలీ నెయ్యిని సృష్టించి ఆ కెమికల్స్ని కోట్లాది మంది ప్రసాదం స్వీకరించేటట్లుగా ఘోర అపచారాన్ని చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఈ అపచారం జరిగిందో దీన్ని ఏ విధముగా మనం ఒక దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతేనే మనం చాలా బాధపడతాం, మళ్ళీ కొత్త కొబ్బరికాయ తెచ్చి మంచి తెచ్చి కొడతాం, అవి అభిషేకిస్తాం. అటువంటిది దేవుడికే నైవేద్యంగా పెట్టారు. ఆ లడ్డూని, కల్తీ లడ్డూని నైవేద్యంగా పెట్టేశారు. పెట్టడమే కాకుండా అందరికీ పంచారు. ఎంత ఘోర అపచారం ఇది! దీన్ని ఏ విధముగా సరిదిద్దాలి? ఈ అపచారాన్ని ఏ విధముగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కాకుండా, ఆయనకు బాధ కలిగించకుండా, రాష్ట్రం మీద ఆయన ఆగ్రహం ఉండకుండా, ఈ రాష్ట్రం ప్రజలు అందరూ బాగుండాలంటే ఈ ఘోర కలిని, ఈ ఘోర దుర్మార్గాన్ని, ఈ అపచారాన్ని ఏ విధంగా సరిదిద్దాలి అని సాధు సంతులు అందరం కూడా సమావేశం అవుతున్నాం. రాష్ట్రం అంతా కూడా ఒక పిలిపివ్వడం జరుగుతుంది. ఏ విధముగా ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి తాలూకా పరమ పవిత్రమైన ఆ ప్రసాదాన్ని ఒక చక్కగా మనం ప్రజలందరం కూడా ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి అంశం మీద స్వామీజీలందరం కూడా ఏ విధంగా ప్రజలు స్వామివారి ప్రసన్నం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి చేసిన తప్పు నుండి మనం ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి నివృత్తి చేసుకోవాలి అనేది 1 గంటకి మేము అందరం చర్చించుకొని మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలు ఏం చేయాలనేది, ఈ ఘోర అపచారం నుండి ఏ విధంగా బయటపడాలనేది 1 గంటకి మేము తెలియజేసి ఖచ్చితంగా రాష్ట్రం బాగోగుల కోసం వెంకటేశ్వర స్వామి ఏపీ శాసనసభ సమావేశాల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తన వాణిని వినిపించారు. 10 జిల్లాల అభివృద్ధికి బడ్జెట్ అనుకూలంగా ఉందని, ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కార్పొరేట్ సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. అందుతుందనేటువంటి లక్ష్యంతో భవిష్యత్ అవసరాలను కూడా గుర్తించి, ఇది కేవలం రాష్ట్రం తాలూకా విజనే కాదు, రాష్ట్రానికి, జిల్లాలకి, గ్రామాలకి, వార్డులకు కూడా ఒక విజన్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఆదాయాలు ఏ రకంగా సమకూర్చుకోవాలి, అది ఏ రంగం పైన ఎక్కువ శ్రద్ధ పెడితే భవిష్యత్తు ఉంటుందనేటువంటిది ఇప్పటి నుంచి ఆలోచన చేసి, ఒక అనుభవశాలిగా
గతంలో ఉండేటువంటి కంబైన్డ్ స్టేట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు విజన్ 2020 పేరిట వచ్చినటువంటి ఫలాలు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మారిన అనుభవాలు. ఈ రోజు ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఏదో కాస్త నామమాత్రంగా చూసినా ఇవన్నీ అమలైనాక ఇప్పుడు అందరూ కూడా దీనిపైన సీరియస్ గా ఆలోచన చేసే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అధ్యక్ష. మరి అందులో భాగంగానే మేము అనుకున్నాం అధ్యక్ష, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అమలు చేస్తారు, గత పాలకులు చేసినటువంటి విధ్వంసం నుంచి అనేక అప్పులు ఊబులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా గాడి పెడతారనేటువంటి అక్కడక్కడ కాస్త అనుమానాలు ఉంటే, ఈ బడ్జెట్లో మనం చూసినప్పుడు గతంలో ఉండేటువంటి దోపిడీని ఏ రకంగా ఒక మైనింగ్ తీసుకుంటే ఉచిత ఇసుక పెట్టిన తర్వాత ఆ ఉచిత ఇసుక నుంచి అమలు అవటమే కాదు, అప్పుడైతే అమలు కూడా చేయలేదు, దొడ్డిదారిని దోపిడీ చేసుకుంటే సక్రమంగా అమలు చేయడమే కాకుండా దాంట్లోనే మైనింగ్ నుంచి 33% ఆదాయం సంపాదించినటువంటి ఘనత ఈరోజు మన ప్రభుత్వానికి దక్కుతుందనేటువంటిది మనం స్పష్టంగా తెలియజేయచ్చు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి మనం ఈరోజు అప్పులు చేస్తున్నాం. బయట నుంచి మాట్లాడుతున్న సభలోకి రాకుండా అప్పుల గురించి, వారి అప్పులు తీర్చడానికి మనం అప్పులు చేస్తూ గత అప్పులు చేసినటువంటి దానికి 12%, 3%, 12.3% ఆ రోజు వడ్డీ రేటు ఉంటే ఆ వడ్డీ రేటును కూడా 9% బ్యాంకులతో నెగోషియేట్ చేసి తగ్గించడం ద్వారా అధ్యక్ష గత ఏడాది 327 కోట్లు ఆదా చేయడమే కాకుండా ఈ డెట్ స్వాపింగ్ ద్వారా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరానికి కూడా 1658 కోట్లు వడ్డీలోనే రాయితీ వచ్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో సంపద ముందు సృష్టించేటప్పుడు మనకి ఉండేటువంటి ఖర్చులు కూడా తగ్గించు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేదిగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసి ఆనంద్ కితాబిచ్చారు. లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో సహచర నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్పై అవగాహన లేని కొందరు ఇది అంకెల గారడి బడ్జెట్ అంటూ విమర్శిస్తున్నారని, అటువంటి వారి వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. బడ్జెట్లో కీలక రంగాలకు చేసిన కేటాయింపులను వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా కూటమి పాలన సాగుతుందనే దానికి ఈ బడ్జెట్ చక్కటి నిదర్శనమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో అధిక కేటాయింపులు చేశారని, ప్రజా సంక్షేమానికి ఈ కేటాయింపులు ముచ్చుతునకని అన్నారు. కూడా పెద్దపీట వేసి మన దేశం అంతా కూడా సమగ్రాభివృద్ధి ఏ విధంగా ఉండాలి అని, అందులో ప్రత్యేకంగా మనకున్న దృష్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అని, ఆ విధంగా చూసిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేటాయింపులు చాలా అత్యధిక మోతాదులో ఏదైతే కేటాయించారో అదే విధంగా ఇక్కడ తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇక్కడ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినవి దేనికి ప్రాధాన్యత ఇస్తూ, అంటే అటు ఆర్థిక వృద్ధి ఒక పక్కన చేస్తూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక కేటాయింపులు చాలా క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణ అని అంటూ ఉంటాం మనము. సో ఆ విధంగా చేస్తూ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించే విధంగా అటు 1.86% మాత్రమే ఒక ప్రొజెక్షన్ రేట్ అనేది పెడుతూ సరే అన్ని రంగాలకి ఏ విధంగా కేటాయింపులు చేశారు అన్న విషయం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్ళడానికి ఇది దోహదపడుతుంది ఈ బడ్జెట్ అనడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనిని కూటమి ప్రభుత్వం ఒక విజన్ ఏ విధంగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలలో ఏ విధంగా కుంటుపడిపోయింది, దానిని త్వరితగతిన ఏ విధంగా పరుగులు తీయించాలి ఎదరికి అన్న విషయానికి వస్తే మన మొత్తం బడ్జెట్ పరిమాణం మొత్తం 3,32,205 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లకి, ఇక మూలధన వ్యయం 53,915 కోట్లు. ఇక్కడ మూలధన వ్యయం క్యాపెక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాణ్యమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 4 రోజులుగా ఏయూ అతిథి అధ్యాపకుల సంఘం రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తుంది. నెలవారీ జీతాలు తక్షణమే అమలు చేయాలని,
110 నెంబర్ జీవోను అమలు చేయాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు శేషగిరిరావు మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెలవారీ జీతాలు కూడా తక్షణమే అమలు చేసి అతిథి అధ్యాపకులకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించకపోతే తేల్చుకుంటామని హెచ్చరించారు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులమి, మమ్మల్ని గెస్ట్ ఫ్యాకల్టీ కూడా అని అంటారు. మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇటీవల గౌరవ రాజశేఖర వీసీ గారు వచ్చినప్పుడు ఈ 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడలేని విధంగా రిక్రూట్మెంట్ చేసి మమ్మల్ని అందరూ లోపల తీసుకున్నారు. మేము చెప్పేది ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీలో టీచింగ్ చెప్తున్నామో పర్మనెంట్ తర్వాత మమ్మల్ని అందరినీ కూడా 1 టన్ జీవో ప్రకారం నెల జీతాలు ఇప్పించాలని చెప్పేసి మేము ఈ ధర్నా చేస్తున్నాము. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో గలమెత్తిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు. గంజాయి నుంచి విద్యుత్ సమస్యల వరకు అన్నింటిపైన చర్చ. విజయనగరం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కె మల్లేశ్వరరావు. గిరిజన విద్యార్థుల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. రాజేష్ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలకు విశేష స్పందన. మేధోశక్తిని పెంపొందించేందుకు చెస్ పోటీలు ఉపయోగపడతాయన్న డిఎస్డిఓ వెంకటేశ్వరరావు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.